హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వద్దాం. మేషరాశి వారు మీ గురించే. మీకు ఒక విషయం తెలుసా? మీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారు. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? వారు రోజు మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఈ ఇద్దరు దేవతలు సామాన్యులు కాదు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే వీరి కనుక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా ఇబ్బందుల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? లేదా మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారి జీవితంలో ఈ ఇద్దరు దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అండదండలు మీకు లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుండి కాపాడింది వీరిద్దరే. ఇప్పుడు కూడా మీకున్న బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో నింపడానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. మేషరాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ చుట్టుప్రక్కల మీ ఎదుగుదల చూసి వారవలేని వారు చాలామందే ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ మేషరాశి వ్యక్తి అయినా అయితే ఈ ఇద్దరు దేవతలు ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. వెంట్రుకు కూడా ఎవరు టచ్ చేయలేరు. వచ్చే 4 రోజులు మేషరాశి వారికి చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. అయితే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువు మీ చుట్టూ ఉన్నారు. మీరు చేసే పనులను పాడు చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఆ శత్రువు ఎవరు? వాడి పేరేంటి? మీ శత్రువు ఎవరు? వాడు ఎక్కడ ఉంటాడు? అసలు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి మీకు తెలియకపోతే అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మేషరాశి వారి శత్రువు గురించి, వాడి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అందుకే చెబుతున్నాను, వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని దెబ్బతీయడానికి, ప్రాణాపాయం తలపెట్టడానికి ఎన్నోసార్లు క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు చేయించాడు. మిమ్మల్ని అణిచివేయాలని ఎన్నో రకాల మంత్రతంత్రాలను మీ మీద ప్రయోగించాడు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. దేవతలు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికి వస్తున్నారు. అవునండి, మీరు వింటున్నది నిజం. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వలన మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు. మిమ్మల్ని అంతం చేయడానికి వాడు మసానా వంటి భయంకరమైన శక్తులను కూడా ప్రయోగించాడు. అయినా సరే మీ తల వెంట్రుకు కూడా వాడు టచ్ చేయలేకపోయాడు. దానికి కారణం మీ మీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదం. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్ళుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నారు? ఎప్పుడు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకు ఉంటున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు ప్రతిరోజు మనకు తెలియవు. అందుకే వీడియోను పూర్తిగా చూడండి, లేదంటే నష్టపోతారు. ముందుగా మీ అందరికీ 2 చేతులు జోడించి ఒక చిన్న విన్నపం. మీరు ఇప్పటివరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ
ఎప్పుడు మీ చల్లని చూపు మా మీద ఉంచు. ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాపాడు. మీకు జీవితాంతం రుణపడి ఉంటామని భక్తితో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చింది. గత 4 ఏళ్లుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో మీ ఇంట్లో పెను మార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషరాశి వారు వచ్చే 4 రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? మీరు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే 4 రోజుల్లో మీకొక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. చెప్పాలంటే దాదాపు 25 కోట్ల ఆస్తి మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు. సంతోషంతో ఎగిరి గంతులు వేస్తారు. మీరు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ కళ ఈ 4 రోజుల్లో నెరవేరబోతుంది. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ రాబోతుంది. కానీ ఇక్కడే ఒక బాధాకరమైన విషయం ఉంది. ఈ దేవతలు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్నా మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు. వారు ఎప్పుడూ మీ చుట్టుప్రక్కలే ఉంటారు, కానీ మీరు వారిని గుర్తించడం లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చడం లేదు. మేషరాశి వారు సమయం మించిపోకముందే మీరు జాగ్రత్త పడాలి. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ శక్తులు కనుక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. నాశనమైపోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే మారండి. లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అది జరిగితే మీ శత్రువు పండగ చేసుకుంటాడు. వారు సంతోషంతో చిందులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్ళీ మీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. మళ్ళీ తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు చేస్తూ మీ కుటుంబాన్ని రోడ్డును పడేయడానికి ప్లాన్ చేస్తాడు. మీ ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వండి. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదండి, సాక్షాత్తు నాగదేవతలు. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ వస్తున్నారు. వారు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే మేషరాశి వారు ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలంటే మీరు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటును కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుండి దాన్ని పంపించేయండి లేదా దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కానీ మీరు మాత్రం ఎప్పుడూ వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు. ఆ తప్పు మళ్ళీ చేయకండి. ప్రతీ నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లని చూపు మీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరగబోతుంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రమణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు శని ప్రభావం వలన మీ జీవితంలో 5 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలా అనిపిస్తుంది కదా. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినడం లేదు, నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న సమస్యలు తీరడం లేదు. పైగా మీకు బాగా కావలసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్ళే మీ మనసు విరిచేశారు. మీరు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. కానీ మేషరాశి వారు ఇక మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్త ఏంటంటే శని వక్రగతిలో ఉన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు. అంటే మీ కష్టాలన్నీ ఇక
ముగిసిపోయినట్లే. మీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్‌కి తీసుకువెళ్తాయి. మీరు దేనికైతే అర్హులో, దేనికోసం ఏళ్ల తరబడి రక్తం, చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం మీ చుట్టుప్రక్కల వాళ్ళు ఎదుగుతుంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితాన్ని చూసి వాళ్ళు అసూయపడే రోజులు వచ్చాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడు లేరో ఇప్పుడు మీరు బాగున్నప్పుడు వాళ్ళని మీ దరి చేరనివ్వకండి. మీ కష్టాల్లో మీ వెన్నంటే నిలబడ్డ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వండి. శని, రాహువు మీ మీద దయ చూపిస్తున్నారు కదా అని ఏవైనా తప్పుడు పనులు చేస్తారేమో, పొరపాటును కూడా అలా చేయకండి. మీరు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మంచి మార్గంలో నడవండి. గుర్తుంచుకోండి, రక్తం పంచుకు పుట్టిన వారే అందరూ మనవాళ్ళు అనుకోకండి. ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు. మీ కష్టాల్లో మీ చేయి పట్టుకున్న వారే మీ నిజమైన బంధువులు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండండి. మేషరాశి వారు రాబోయే కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వింటే మీ గుండె కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆదేశం వచ్చేసింది. వారి ఆశీస్సులు ఇప్పుడు మీ మీద కురిపిస్తున్నారు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మీ కష్టాలకు కారణమైన వారికి శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. నేను ముందే చెప్పినట్లుగా ఒకవైపు మీ పాపాల గడపండింది అంటే మీరు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదైనా సంక్షోభం రావచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండండి. మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా మీ తలుపు తట్టబోతుంది. ఎంతటి సంతోషం అంటే మీరు స్వయంగా మిఠాయి డబ్బాలు పంచుతారు. ఈ విషయాన్ని వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శనిదేవ్ అని రాయండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇలా చేస్తారో వారి మీద శనిదేవుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వారు మనం చాలాసార్లు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీ గతాన్ని తిరిగి చూసుకోండి. అవసరం లేని వాటికి డబ్బు ఖర్చు చేశారు. అనవసరంగా ఎంతో నష్టపోయారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు కదా. ఇన్ని జరిగినా మీకు ఇంకా మారడం లేదనిపిస్తుంది. ఇప్పటికీ అదే ఎమోషనల్ ఫీలింగ్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ రోజు నుండే ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. దీనివల్ల మీరు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీ సొంత శక్తి మీదే ఆధారపడి చేయండి. ఎవరి మీదో భారం వేయకండి. మీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ మీ చేజారిపోవచ్చు. ఇప్పుడు గ్రహాల గమనం, ముఖ్యంగా శని మరియు రాహువు మీకు అనుకూలంగా ఉన్నారు. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి. మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మార్చుకోండి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తే దారి అదే కనిపిస్తుంది. అంతేగాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. అందుకే లేవండి, కష్టపడండి. మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ప్రతి చోట మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే ఇదే సరైన సమయం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఒక్కరి పోరాటమే. గ్రహాల గమనాన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఏ పని చేసినా, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే అవి
మీరే స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఈ విషయాలు చెప్పకండి. చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడమే మంచిది. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మీ జీవితంలో ఒక సమస్య పోతే మరొకటి వస్తూ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే ఇక ఆ కష్టాల కాలం ముగిసిపోతుంది. త్వరలోనే మీకు ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలోని పచ్చి నిజాలు. రాబోయే 7 రోజులు మీకు డూ ఆర్ డై అన్నట్లుగా ఉండబోతున్నాయి. శుక్రుడు, శని, కుజుడు వంటి గ్రహాల కలయిక, అలాగే రాహువు వక్రగమనం వలన మీ జీవితంలో చిన్నపాటి తుఫాను రావచ్చు. కానీ భయపడకండి. సమస్యలను చెప్పడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న గొడవలు, టెన్షన్లు, మనస్పర్ధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ చుట్టూ ఉన్న ముగ్గురు శత్రువుల వలన ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళు అంటే మీరు వాళ్ళని మనవాళ్ళు అని పిలుచుకుంటారు. కానీ నిజానికి వాళ్ళే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఇప్పటివరకు జీవితంలో చాలా భరించారు. ఒక్కోసారి మీ వాళ్ళ మాటలకే మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయకపోతే అందరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా సహాయం చేద్దామని వెళ్తే ఉల్టా మీ మీదనే నిందలు వేశారు. అన్నిటికంటే పెద్ద బాధ ఏంటంటే ఇప్పటివరకు మీ మనసులోని బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ అందరి ముందు ధైర్యంగా కనిపిస్తారు. కానీ లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో ఆ దేవుడికే తెలుసు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. అలాగే ఎవరైనా ఏదైనా అంటే అంతే త్వరగా బాధపడతారు. ఎవరికీ కాదు అని చెప్పలేని మీ బలహీనతే ఇతరులకు పెట్టుబడిగా మారింది. జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వకండి. ఎందుకంటే ఈ 7 రోజులు మీ ఫ్యూచర్కి చాలా కీలకం. గ్రహాల మార్పు వలన మీ అదృష్టం మారుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మవారి కృప మీ మీద ఉండాలంటే వెంటనే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో 3 సార్లు జై మాతాది అని టైప్ చేయండి. అలాగే వీడియోను ఈ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. తద్వారా దైవ సందేశం అందరికీ చేరుతుంది. మేషరాశి వారు ఈ సమయం చాలా కీలకమైనది. ప్రస్తుతం జీవితం మీద నిరాశగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మేల్కోవాలి. మీ వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో, ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. గ్రహాల మార్పు వలన రాబోయే ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒంటరి వారు కాదు. ఈ విశ్వంలోని శక్తులన్నీ మీ వెంటే ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీర్వాదం త్వరలోనే మీ మీద కురవబోతుంది. ఈ కుతంత్రాల లోకంలో మీరు ఎదుటివారికి లేదు, కుదరదు అని చెప్పడం నేర్చుకోకపోతే జనాలు మీ మనసును, మీ డబ్బుని, మీ సమయాన్ని, ఆఖరికి మీ నమ్మకాన్ని కూడా వాడుకుంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడు మీ మనసును రాయి చేసుకోవాలి. మీరు ఎందుకు ఇంత ఎమోషనల్గా మారిపోతున్నారో తెలుసా? దానికి కారణం మీ జాతకంలోని గ్రహాలే. మీ మనసుకి అధిపతి అయిన బుధగ్రహం చాలా అమాయకమైనది. అందుకే మీరు ఎవరికి నో చెప్పలేకపోతున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మీ మీద ప్రభావం చూపబోతుంది. బుధుడు కనుక బలంగా ఉంటే మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత పెరుగుతాయి. కానీ అది బలహీనపడితే మీ అమాయకత్వాన్ని జనాలు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మీరు చేసే మంచిని కూడా లోకం తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి మీరు పచ్చరంగు వస్తువులను దానం చేయాలి. ఉదాహరణకి పచ్చటి బట్టలు లేదా పచ్చటి పెసలు దానం చేయండి. ముఖ్యంగా బుధవారం రోజున 5 కిలోల పచ్చపెసలను ఒక పచ్చటి బట్టలో మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా వరుసగా 5 బుధవారాలు చేస్తే మంచిది. వినాయకుడి గుడిలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజు పచ్చని కూరగాయలు తినడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది.
ఇక రెండోది శుక్రగ్రహం మీ జీవితంలో ప్రేమ, భార్యాభర్తల సుఖం, విలాసాలు అన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ శుక్రగ్రహం దెబ్బతింటే మీ రిలేషన్స్ పాడైపోతాయి. ఇంట్లో గొడవలు వస్తాయి. అందుకే శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. మీరు ఒక మంచి క్వాలిటీ ఉన్న కొంచెం ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక. శుక్రుడు కూడా కాలానికి సంబంధించిన గ్రహమే. మంచి వాచ్ పెట్టుకోవడం వలన మీ టైం మారుతుంది. ఇది మేము ఆల్రెడీ ఒకరి మీద ప్రయోగించి చూసాం. వాచ్ మార్చిన తర్వాతే వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. దీంతో పాటు బయటికి వెళ్ళేటప్పుడు లైట్గా ఉండే పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉండండి. మీ జేబులో ఎప్పుడూ ఒక తెల్లని కర్చీఫ్ ఉంచుకోండి. అది అస్సలు మురికిగా ఉండకూడదు. అలాగే రోజు మీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మీ బొటనవేలు కింద ఉండే శుక్రపర్వతాన్ని మసాజ్ చేసుకోండి. దీనివలన మీ జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది. మేషరాశి వారు మీ అరచేతిలోని బొటనవేలు కింది భాగాన్ని రుద్దటం వలన అక్కడ వేడి పుడుతుంది. దీనివలన మీ శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయిన ఆ పాత గ్లామర్, ఆకర్షణ మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ మనసులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు, అది మీ బలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బుధ, శుక్రగ్రహాల శుభదృష్టి మీ మీద పడింది. ఈ పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఆ అమ్మవారి కృప మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుధవారం, శుక్రవారం రోజుల్లో ఈ పనులు చేయటం ఇప్పుడే మొదలుపెట్టండి. గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటే ఉంటుంది. నమ్మకంతో ముందడుగులు వేయండి. ఈ కల్తీ లోకంలో సరైన జ్ఞానం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. మీ జీవితాన్ని మార్చడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పోగొట్టే 2 అదిరిపోయే చిట్కాలు చెబుతాను వినండి. మొదటిది, సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెళ్ళ గోధుమల్లో 2 కేసరి పువ్వు రెబ్బలు, 11 తులసి ఆకులు కలిపి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దీనివలన లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది. రెండోది, శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి బుట్టలో వెండి నాణాన్ని మూటగట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయువ్య మూలలో లేదా నార్త్ వెస్ట్లో ఉంచి లక్ష్మీ పూజ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రం చేసి పూజలో ఉంచి వాటికి కేసరి తిలకం దిద్ది కనకదార స్తోత్రం చదవండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ధనలాభం కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, వచ్చే 10 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాహువు, శుక్రుడు మరియు శనిదేవుడు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద ప్రమాదం మీ తలుపు తట్టవచ్చు. కాలం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుంది అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఈ వీడియోను దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్త పడండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ మీ జాతకంలో రాహువు నీచ స్థితిలోకి వెళ్తే మీ పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, డబ్బు అన్నీ నాశనమైపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నా లేదా ఆడవారిని అవమానిస్తున్నా అలాంటి చోటున అస్సలు ఉండకండి. ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే అలాంటి పనులు చేసేవారి వలన రాహువు బలహీనపడతాడు. ఆ దోషం మీకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇక హనుమంతుని భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన రాహు ప్రభావం తగ్గి మీ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అయితే వీటన్నింటికంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉంది. అదే బద్ధకం. ఏ పనైనా రేపు చేద్దాంలే, ఇప్పుడు టైం లేదు అని వాయిదా వేస్తే అదే మీ జీవితంలో అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదు అని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు. అందుకే ఇప్పటి నుండి మీ మనసుకు నచ్చినట్లుగా సంతోషంగా బతకడం నేర్చుకోండి.
మీ వాళ్ళతో సమయం గడపండి. జీవితాన్ని ఒక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. వచ్చే 10 రోజుల్లో మీ మీద శుక్రుడి దృష్టి పడబోతుంది. శుక్రుడు అంటేనే ప్రేమ, అందం మరియు బంధుత్వాలకు చిహ్నం. ఒకవేళ మీరు ఇతరులను దూషించడం, బూతులు మాట్లాడడం లేదా ఎదుటివారి మనసును నొప్పించడం వంటి పనులు చేస్తే మీ శుక్రగ్రహం పాడైపోతుంది. దీనివలన చర్మ వ్యాధులు రావటం లేదా మీ సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేం. అది అవతల వారికి లోతైన గాయాన్ని మిగులుస్తుంది. మీ శుక్రుడిని బలోపేతం చేసుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ అరచేతిలో బొటనవేలు కింద ఉన్న శుక్రపర్వతాన్ని రోజు మసాజ్ చేయండి. తెల్లని కర్చీఫ్ వాడండి. లైట్ పర్ఫ్యూమ్స్ ఉపయోగించండి మరియు ఒక మంచి క్వాలిటీ వాచ్ ధరించండి. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ శుక్రుడిని ఎంతో పవర్ఫుల్గా మారుస్తాయి. అంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఇక వచ్చే 10 రోజుల్లో మీకు అందబోయే ఆ పెను సంతోషాల గురించి చెప్పిన మీ ప్రేమలో విజయం లభిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీలో నిండుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాదు మీ అదృష్టాన్ని తలకిందులు చేసే ఆ బగలాముఖి దేవి దివ్యమంత్రం గురించి కూడా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. సగం జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి పూర్తి విషయాలు తెలుసుకుంటేనే అది మీకు రక్షణ కవచంలా మారుతుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు. ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు కూడా అలాంటి హెచ్చరికలే. వీటిని అర్థం చేసుకొని ఈ రోజు నుండే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. చూడండి, గ్రహాల గమనం ఇప్పుడు మరో కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ కుండలిలో కుజుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడబోయే ఈ బుధాదిత్య యోగం మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పును తీసుకురాబోతుంది. ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్లే లెక్క. మీకు దూరమైపోయినవి ఇక తిరిగి రావు అని, మీరు వదిలేసుకున్నవి అన్నీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నాయి. అది పాత స్నేహితుడైనా, పోయిన ఆస్తుపాస్తులైనా, పాత ప్రేమికులైనా లేదా మొండి బాకీలైనా సరే అన్నీ తిరిగి వస్తాయి. మీ దగ్గర అప్పు తీసుకొని మొహం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మంచి రోజులు వస్తున్నప్పుడు దాంతోపాటే పాత తప్పులు, పాత గాయాలు, పాత బాధలు కూడా గుర్తుకు రావడానికి అవకాశం ఉంది. మీరు ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకే మీ మనసుని దృఢంగా ఉంచుకోండి. కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. కానీ ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూసారా, అదే మీ బలహీనత. ఇకపై ఎవరి మాటో విని మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. దానివలన మీరు మళ్ళీ మళ్ళీ నష్టపోతూనే ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. మీ పేరు వింటేనే నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనంలా ఉండాలి. జనాలు మీతో కలవాలని వారే కోరుకునేలా మీ ప్రవర్తన ఉండాలి. ఎమోషన్స్కి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలు, బాధలు తప్పవు. గుర్తుంచుకోండి, మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ పెళ్ళి, ఆస్తుపాస్తులన్నీ ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి. మన చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. అందుకే ఈ మాయలో పడిపోకండి. పక్కవాడి కార్లు, వాడి ఆస్తులు చూసి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కారు అనేది కొద్దిసేపు ఇచ్చే సంతోషమే, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు మీకు భారం కాకూడదు. ఎప్పుడు మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి. అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచించండి. అనవసరమైన ఆడంబరాలకు వెళ్తే శనిదేవుడి పరీక్షల్లో మీరు ఫెయిల్ అవుతారు. మీరు డబ్బును గౌరవిస్తున్నారా లేక తగలేస్తున్నారని శనిదేవుడు గమనిస్తూ ఉంటారు. పొదుపు చేయటమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. పొదుపు చేయడాన్ని మీ జీవిత మంత్రంగా మార్చుకోండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి మరియు ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ జీవితంలో సుఖం, సంపద, శాంతి కలగాలంటే
సాక్షాత్తు ఆ బదలాముకి అమ్మవారికి ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతి మంగళవారం మరియు గురువారం నాడు అమ్మవారికి పసుపు రంగు పూలు మరియు కొబ్బరికాయను సమర్పించండి. కొంచెం పసుపును ఒక చిన్న కుప్పలా చేసి దానిపై దీపం వెలిగించండి. వీలైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇలా చేయడం వలన అమ్మవారు ప్రసన్నమై మీ శత్రువులను నాశనం చేస్తుంది. మీ పనుల్లో వచ్చే ఆటంకాలు, కష్టాలు, రోగాలు మరియు ధన సంబంధిత ఇబ్బందులన్నీ పటాపంచలైపోతాయి. దీంతోపాటు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం బగలాముఖి దేవ్యై నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మీ దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చేస్తుంది. మీ జీవితం ప్రతి సంక్షోభం నుండి విముక్తి పొందుతుంది. కాబట్టి పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఈ పని చేయండి. వచ్చే 10 రోజుల్లోనే మీ జీవితం ఒక కొత్త దిశలో పయనించడం మీరు గమనిస్తారు. ఈరోజు మనం చెప్పుకున్న విషయాల నుండి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మనం తెలుసుకున్న జ్ఞానం 10 మందికి పంచినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. మేషరాశి వారు చూశారు కదండి, ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలు మీ జీవితానికి ఒక మార్గదర్శిలా పనిచేస్తున్నాయని నేను నమ్ముతాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు, మీ రాశికి సంబంధించిన మరిన్ని నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉండే గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న లైక్, సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.